మన బాపట్ల జిల్లాలోనే ఎక్కడ దొరకని కుక్కర్ పలావ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే మాత్రం మీరు జీవితంలో మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇలాంటి ఒక తవా ఫిష్ ఫ్రై మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా తినలేదు. ఆ చేప ఈ చేప కాదు మామ, ఏకంగా పండు చేపని ఫ్రై చేసి తీసుకొచ్చేసారు. హలో మా బ్రోస్, ఈవినింగ్ టైం సరదాగా శ్రీలంక బీచ్ కి వెళ్ళాం. ఇక్కడ బీచ్ చేస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్ ఉందో. బీచ్ కి వెళ్తున్నప్పుడు మాకు దారిలో ఒక కెఫే కనిపించింది. ఎప్పటి నుంచో ఈ కెఫేకి వెళ్దాం అనుకుంటాం కానీ కుదరడం లేదు. ఈ రోజు ఎలా అయినా సరే టైం తీసుకుని మరి ఈ కెఫేని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది, చుట్టూ ఫారెస్ట్, ఇంకా నేచర్, ఆ గ్రీనరీ. మీకు పీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కెఫేని ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. మరి ఇంకెందుకు లేటు, ఈ రోజు ఈ శ్రీలంక బీచ్ రోడ్ లోని ఒక సూపర్ కూల్ స్పాట్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. దీని పేరు అరణ్య కెఫే. పేరుకు తగ్గట్టే ఈ కెఫే చుట్టూ దట్టమైన ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. సిటీ గోలకి దూరంగా నేచర్ మధ్యలో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలంటే ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నిజంగా మనకి ఈ ప్లేస్ ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. సరే, ఇంకా మెయిన్ విషయానికి వచ్చేద్దాం. మేము ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ ట్రై చేసాం. అవేంటో చూసేద్దామా? ఆర్డర్ అయితే చెప్పేసాం, అప్పటికప్పుడు లైవ్ లో రెడీ చేస్తున్నారు. ఆర్డర్ వచ్చే లోపు నేను మా ఫాదర్ కెఫే గురించి మాట్లాడుకున్నాం. ఈ కెఫే ఇక్కడ పెట్టాలన్న ఐడియా ఎవరికి వచ్చిందో కానీ పర్ఫెక్ట్ ప్లేస్. ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎలాంటి నాయిస్ లేదు, ప్రశాంతంగా సిటీకి అవుట్ సైడ్ పీస్ఫుల్ గా ఉంది. ఇంకా మాటల్లోనే మనం ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ మనం తవా ఫిష్ ఫ్రై ట్రై చేసాం. సముద్రం దగ్గర కదా, ఆ సముద్రంలో ఏదో చాప ఎత్తుకు చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు ఏకంగా పండు చేప పెట్టారు. ఇది మాత్రం మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిష్ విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫై. వీళ్ళు పెట్టిన కాస్ట్ కి నేను ఏదో సముద్రంలో అమ్మే చిన్న చితక చాపేస్తాం అనుకున్నాం, కానీ ఏకంగా పండు చేపేస్తారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసింది మన కుక్కర్ పలావ్. యాక్చువల్లీ దీని గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ కుక్కర్ పలావ్ గురించి. మన బాపట్ల జిల్లాలోనే ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి పులావ్. మన బాపట్ల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని బిర్యానీస్ అలాగే అన్ని పులావ్స్ ట్రై చేసాం, కానీ ఇలాంటి ఒక పులావ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పర్సనల్ గా నేను చెప్తున్నాను, డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి. ఆ ఫ్లేవర్, ఆ రైస్, మొత్తం బిర్యానీ స్మూత్ ఉంది. మా ఫాదర్ కూడా ఇచ్చి పడేస్తున్నారు. పర్సనల్లీ నేను సజెషన్ చేస్తున్నాను, ఈ డిష్ ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి ఒక కుక్కర్ పులావ్ మీరు ఎప్పుడు తినుండ్రు. నార్మల్ పులావ్ నే మనం వదిలిపెట్టాం, ఇంకా ఈ రేంజ్ లో టేస్ట్ ఉంటే ఇంకా అస్సలు వదిలిపెట్టాం, ఇచ్చి పడేసాం. పులావ్ ఒకటేసి నెక్స్ట్ ఐటమ్ కింద చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. ఇది కూడా చాలా బాగుంది. మనం కొన్ని ప్లేసెస్ లో చూస్తే రైస్ లో ఆయిల్ వేస్తారో లేదంటే ఆయిల్ లో రైస్ వేస్తారో తెలియదు, అంత ఆయిల్ వేసేస్తారు. బట్ ఇక్కడ మాత్రం అంతా ఆయిల్ వేసి 0% ఆయిల్. ఫుడ్ కంప్లీట్ చేసి గోలీ సోడాకి వెళ్ళిపోయాం. మరి అరగాలంటే గోలీ సోడా ఉండాల్సిందే. ఇది వరకు నేను బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నెల్లూరు గోలీ సోడా, ఒంగోలు గోలీ సోడా, ఇలా ఎవరి ప్రాంతాల వాళ్ళ గోలీ సోడాలు ఉండేవి. ఇప్పుడు మన బాపట్ల కూడా ఈ గోలీ సోడా వచ్చేసింది. బాపట్ల గోలీ సోడా బయట ఏ షాప్ లో చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే ఒక కాఫీ తాగాల్సిందే. డ్రింక్ తాగిన 40 మినిట్స్ తర్వాత కాఫీ ఆర్డర్ చెప్పాం. ఇది చెప్పకపోతే మళ్ళీ కొంతమంది ఇప్పుడు కామెంట్ బాక్స్ లో వచ్చి కూల్ డ్రింక్ తాగి వెంటనే కాఫీ తాగుతారని కామెంట్ చేస్తారు. మన అరణ్య కెఫేలో మాత్రమే దొరికే కొన్ని స్పెషల్ ఐటమ్స్ చెప్తాను. అందులో బ్లెండెడ్ కాఫీ ఒకటి, తవా ఫిష్ ఫ్రై, కుక్కర్ పలావ్ అండ్ డైలీ ఐటమ్స్ వచ్చేసరికి జ్యూసెస్, మాక్టైల్స్, స్టార్టర్స్ అండ్ చైనీస్ ఐటమ్స్, గోలీ సోడా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా బాపట్ల వచ్చినా లేదా శ్రీలంక బీచ్ కి వెళ్తున్నా తప్పకుండా ఈ అరణ్య కెఫేని విజిట్ చేయండి. నేచర్ లవర్స్ కి ఇది ఒక హెవెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పాట్స్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి.